ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. ప్రభునామమున చేరిన మీరందరికీ వందనాలు తెలియజేస్తున్నారు. అలాగే మీడియాలో చూస్తున్నారు ప్రత్యేక వందనాలు. 2 ఆదివారంలో మరి ఒక సెషన్ అయిపోయింది. కీర్తన ధ్యానం చేస్తున్నారు అమ్మగారు. అందరూ కలిసి ఏసుతో టీవీ అనుకోదామా అనేటువంటి ఉత్సవ గానం ఈ పాట ఏసీ కిత్శేఖర్ గారు ట్రాన్స్లేట్ చేసిన పాటను మనం పాడుకుందాం. ఏసుతో విజయశీలుడా నీకు స్తోత్రాలు, జయించు వాడా నీకు స్తోత్రాలు. యుద్ధ నాదముతో మేము పోయినప్పుడు మా ముందర సైన్యము అధిపతి యెహోవా నీకు స్తోత్రాలు. నాయన
అక్కడ చక్కని పాటలు పాడు సంఘమంతా కలిసి ధ్యానం చేయబోతున్నాం. విజయశీలుడానికి స్తోత్రాలు. విశ్వాసంగా విజయం ఇచ్చేవాడని కొందరు చెల్లిస్తూ మీరు మాతో మాట్లాడండి. ఆశలు ప్రార్థించవచ్చు. యేసు నామములో వచ్చున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. చప్పట్లు కొడదాం. బిడ్డలు చక్కగా పాట పాడాలి. వాళ్ళు ప్రాక్టీస్ చేసి అమ్మగారి అందరిలో పాట పాడించారు. వదన ఎవరస్తులు పాట చక్కగా ఆ ధైర్యం వచ్చి పాడారు. గాడ్ బ్లెస్ యు. అలాగే వీడియోలో ఎవరికి వచ్చే కొందరు సంఘమంత్రి కూడా ప్రభుత్వం వందనాలు చెప్పడం. అందరూ కలిసి వందనాలమ్మా. ఎఫ్సి ఇష్టం చెప్పాలి. సరి చెప్పు. వందనాలు గట్టిగా వందనాలు అందరికి. థ్యాంక్ యూ. ప్రైజ్ సేవకులు కూడా ప్రశాంతం వందనాలు. పెద్దలు కూడా మనం ఎప్పుడు కూడా ఇప్పుడు ఎంజాయ్ చేయండి. పచ్చడి భోజనాలు తినాలి ఆనందంగా. అప్పుడు వంట పట్టింది. ఒక మంచి మాంసాహార భోజనమైనా ఆ రోజు కూడా మాంసం అయ్యాడా తినబద్దు గారు. కుప్ప కొంతమంది బ్యాచ్ ఏ భోజనం చెబుతున్నా మనశ్శాంతి ఉండదు. వాస్తవం ఎదురు వాళ్ళు తినబుద్ధి కాక ఏదో బాబు చెబుతారు. వాస్తవం అదేసి నేను ప్రసాదంలో అనుకోండి ఏదైనా తింటాను, రాళ్ళైనా తింటాను. ఎందుకు? ఆ సమయాన్ని ఆనందించాలి, ఆ భోజనాన్ని ఆస్వాదించాలి, ఆ సన్నిధిని అనుభవించి ఆనందించాలి. దేవుని సన్నిధిలో ఉన్న కొద్ది నిమిషాలు. అందుకనే శ్రమణకాల ధ్యానాలు వేరు, ఆదివారం ఆరాధన వేరు. ఆదివారం పండుగ, మంచి వస్త్రాలు, మంచి ఆహారం, ఆయన ఘనపరచడం, కొనియాడటం, మ్యాగ్నిఫైయింగ్, గ్లోరిఫైయింగ్, ప్రైజింగ్. నాన్నగారు వండకప్పుడు ఆయన నెలకు ఒక్క రోజు ఉంటాడు డ్యూటీలో అనుకోండి. ఆయన ఒక సాయంత్రం లిస్ట్ అంతా పెట్టిందనుకో భార్య, ఏమండి మాకు అవసరాలు ఇవ్వాలి, కొడుకు వచ్చి నాన్న నా పరిస్థితి బండి సంగతి, కూతురేమో నాన్న ఫీజు కట్టాలా అని అంటే ఆయన మన ఇద్దరు ఒక మళ్ళీ వస్తారా అమ్మ 2 నెలలు 3 నెలలు కూడా రాడు, 10 అంటాడు. ఎందుకు? నేను వెళ్ళిన ఒక్కరోజు కూడా వారు నాతో నాన్నగారు నువ్వు ఎలా ఉన్నావు, నువ్వెంత చక్కగా కష్టపడుతున్నావు మా కోసం, మమ్మల్ని చక్కగా పోషిస్తున్నావు, అమ్మ నువ్వెంతో చేస్తున్నావు వంట అని బిడ్డలు తల్లిదండ్రులను గనపరచకుండా ఎప్పుడు అవసరాలు లిస్టు అడిగేవరకు ఇష్టపడతారా? దేవుడు కూడా అంతే. దేవుని సన్నిధిలో ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన గనపరచాలి, ఆయన మేలుపరచాలి. ఒకసారి గట్టిగా చెప్పండి. ఆమె చెప్పండి. ఆమె వాక్య భాగంలోకి వెళ్దాం. లెంటులోని 2వ ఆదివారం ఉన్నాం. ఈ 2వ ఆదివారం ఏర్పరచుకున్న వాక్య భాగాలు. ఒక మంచి అమ్మగారు కూడా మంచి మాట ఇచ్చారు. విజయం. ఏమి కూడా విశ్వాసం ద్వారా విజయం పొందినటువంటి ఒక స్త్రీని బైబిల్లో మనం చూసాం. లెంట్లోని 2వ ఆదివారం అర్థము రెమిసినే అంట. రెమిసినే అనే వారం అంటారు. మనంటే అర్థం ఏంటంటే జ్ఞాపకం చేసుకునే వారం. ఈరోజు నా ప్రతి సందేశం, ప్రతి మాట జ్ఞాపకం చేసుకుని రిమెంబర్, జ్ఞాపకం చేసుకోవాలి. చదువుకున్న వాక్య భాగంలో నుండి మత్తయి సువార్త, పరిశుద్ధులైన మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనాన్ని. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాడు. చాలా ఓకే. కాబట్టి ఆ గడిలోని ఆమె కుమార్తె. ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎవరు ఈమె? ఆమె పేరు రాసిందా అంటే ఎవరు? కానాను స్త్రీయా, కనాను స్త్రీయా? క్యానన్. ఈరోజున ఒక మంచి ప్రింటర్ కంపెనీ క్యానన్ జపాన్. క్యానన్ కనాను, నాటు కానాను కాదు, కనాను. ఈ కనాను స్త్రీ అని ఆ దేశం పేరు ఎందుకు చెప్పారంటే కనానీయులు దేవునికి వ్యతిరేకమైన వారు, అన్ని జనులు. ఈ స్త్రీకి చరిత్ర ఉన్నది. ఈమె గ్రీసు దేశస్తురాలు, ఈమె ధనవంతురాలు, వీళ్ళ వంశం రాజవంశం.
సురేఫోనీతు అనేటువంటి వంశం నుంచి వచ్చింది. చాలా చదువుకున్నారు, విద్యావంతురాలు, మంచి ఇల్లాలు, కాయలుగా 7 రకాలుగా ఈ స్త్రీ గ్రేట్ విమెన్. సమాజంలో తక్కువ వ్యక్తి కాదేమి. చాలా ధనవంతురాలు, మంచి ఇల్లాలు, చదువుకున్నామే, రాజవంశం, కానానీరాలు, గ్రీస్ దేశంలో, గ్రీస్ అంటే అమెరికన్స్ లాగా ఫారెన్ నుంచి వచ్చారు. ఇలాంటి గొప్ప స్త్రీ తన కూతురు విషయం, తన కుమార్తె విషయం వేదన పడుతుంది. షీ ఈస్ వెరీ గ్రేట్ బట్ వెరీ లీస్ట్ రికార్డింగ్ ఆర్ డాటా. ఆమె గొప్పదే కానీ కూతురు విషయంలో నీరు గారిపోయి డల్ అయిపోయి అన్ని చోట్ల చూపించి ఈ దయ్యానికి పెట్టని మంత్రం లేదు, వెళ్ళని స్థలం లేదు, ఎన్ని చోట్ల తిరిగి 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 వస్తే యేసు ప్రభు మరి తూరు సీతోను ప్రాంతం రావడానికి గల కారణం చాలా ఇంపార్టెంట్ కారణం ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చూసినట్లయితే ఆయన ఆమెను స్వస్థ చేయడానికి అక్కడికి వచ్చారంట. 4వ అధ్యాయం చదువునా? 4:4 చదివితే ఆయన సమరయుల మార్గమున వెళ్ళవలసి వచ్చినది. అక్కడ ఆయన రూట్ మ్యాప్ ఆ ప్రాంతంలో వెళ్ళాల్సి వచ్చింది అంతే. ఆయన వాంటెడ్లీ సమరయ మార్గం అంటే తూర్పు సిద్ధుల ప్రాంతమే. ఆయన ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఏదో అద్భుతం చేయాలి, ఆశ్చర్యకరం అక్కడ జరిగించాలి అనేటువంటిది ప్రభు ముందుగానే రూట్ మ్యాప్ లో తీసుకున్నాడు. కానీ ఆమె వచ్చినప్పుడు ఆమె విశ్వాసము పరీక్ష మనం చూద్దాం. అసలు ఈ కనాను స్త్రీ జాతి, ఈ జాతి ఎక్కడ చెందింది? సురేఫెనికయ ఈ జాతి స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు కనాను స్త్రీ వచ్చి అక్కడ అయ్యా అని కేకలు వేస్తుంటే, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు, నన్ను కరుణించు, దావీదు కుమారుడా అని అన్నప్పుడు దావీదు కుమారుడు అని చెవిని పడగానే గుడ్డి వారికి చూపేవారు యేసు. ప్రక్కళ్ళు ఏమన్నారు శిష్యులు, ఇంత జనంలో కేక ఎక్కడ పడతాయి అని. ఎందుకు నువ్వు మరలా కేక వేశాడు. ప్రభు వెంటనే వచ్చి రాగండి, నీ విశ్వాసం నిన్ను. మరి ఏం కూడా కేక వేస్తే స్వస్థ చేయాలి. ఇవి కేక వేసిన తర్వాత ఏం జరిగింది చూడము. అందుకు ఆయన మౌనం. జీసస్ ఇస్ కామ్. దావీదు కుమారుడు అంటే ఆ మాటకి ప్రభు ఎప్పుడు బైబిల్ గ్రంథంలో చేశాడు. ఎందుకంటే ఒక కనానీయురాలండి, రాజవంశీయురాలండి, ధనవంతురాలండి, విద్యావంతురాలండి కూడా ఆమె రూపం మనకు తెలిసిపోద్ది. ఎవరైనా ఊళ్ళో నిండుగా ఒక మంచి ఆఫీసులో చర్చికి వచ్చి అలా ప్రార్థన చేస్తున్న మౌనం చేస్తున్న మనకు ఎలా ఉంటుంది? మామూలు ప్రార్థన కూర్చుంటావా? రామగోడు ప్రార్థన కూర్చుని ఊళ్ళో మంచి పంచి వైద్యులు బాగా కడతారు. అబ్రాహ్మణులు కట్టినట్టు బ్లాకులు కట్టట్లేదు. మీరు కట్టినట్టు కొంచెం మంచి వైద్యులు కట్టి ఊళ్ళో స్వామి గారు సర్పంచ్ గారు ఒకసారి చర్చి గారికి వచ్చారు. ప్రార్థన జరుగుతున్నారు. ప్రార్థన జరుగుతుంటే కూర్చోరా, కుర్చీలు ఒక నేను చెప్పింది 30 ఏళ్ళు కుర్చీలు లోపల రాడు అంతే ఉన్నాడు. ప్రార్థన దాకా పాస్టర్తో మాట్లాడదాం అయిపోయినా మాట్లాడు 12 అన్నాడు ఆయన. అందరూ వెళ్ళిందాకండి. ఏం సర్పంచ్ గారు వచ్చారు మీకు జనాలు, మీరు వెళ్ళండి అయ్యా 12 వచ్చారంటే ఏదన్నా వచ్చి అయ్యా ఈ సంవత్సరం పంట ఎక్కువ వేసి మొన్న మీరు శుక్రవారం ప్రార్థన చేసి ఆ రోజు వర్షాలు రావడం ప్రార్థన చేసి నేను పంట క్షేమంగా ఇంటికి వచ్చింది. నేను 2 బస్తాలు పంపుకోండి, ఎక్కడ మార్చమంట మీ బస్తా ఏమో ప్రార్థన చేస్తున్నాండి సార్, నేను రాకూడదులండి. తండ్రి గారికి సంతోషం ఇస్తుంది. అమ్మని గుర్తేనా మమ్మీ పుచ్చుకోవడం ఒకసారి ఆ వ్యక్తి వస్తే 2 బస్తాలు దాని కంటే ఆయన దేవుడి సన్నిధికి వచ్చిన ఆనందం యాజకుడికి ఇష్టం కదా. అప్పటి నుంచి 2 బస్తాలు ట్రాక్టర్ అవసరే చర్చి దగ్గర ఉంచాలండి. అయ్యగారికి అక్కడి నుంచి మొత్తం అంట వేసి ఈ ప్రాంతం మొత్తం వర్షం వచ్చింది. ఆలపాడు మండల ఏరియాలో వర్షం రాలా రాలా రాలా. సజీవ సాక్ష్యం సంఘం శుక్రవారం మొరపెట్టారు. కొద్ది పొలాలు చేసుకున్నాం ప్రభువా,
యెహోవా నా మొర లాలించెను, తన మహాదయ నన్ను గానించెను. ఆహాని చల్లది నహీ దురహువా, సుహాయనేడు గని గ్రహించి గనిచెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గానించెను. ఎప్పుడైతే ఈ కనాను స్త్రీ వచ్చి దావీదు కుమారుడు, బైబిల్లో దావీదు కుమారుడని నన్ను కరుణించని చాలా మంది అన్నారు. అయితే మన విషయం విశ్వాసమే విజయం అంటే ఈమె విశ్వాసం పేరు గొప్ప విశ్వాసం. ఏ పేరండి? నలుగురు చెప్పారు, నాకేం కర్మ క్యాటింగ్ చెప్పాలని. మీరు చెప్పకపోతే వీడియో అనుకోకండి, మీరు చెప్పినారని చెప్పండి. ఏ విశ్వాసం? ఎవరా చెప్పు? ఏ విశ్వాసం? గొప్ప విశ్వాసం. అంటే చెప్పండి, ఏ విశ్వాసం? ఎస్, గొప్ప విశ్వాసం, గ్రేట్ ఫెయిత్. ఈ గొప్ప విశ్వాసం ఆమెలో ఉందంటే ఆమె అన్ని జనురాలు, యూదులు కాదు. ఎందుకు పాపంతా శపించబడిన జనాంగం ఎవరో తెలుసా? మనందరి నోవాహు ఉన్నాడు. నోవాహు బిడ్డలు దేవుడు దీవించాడు. 9వ మంత్రవచనంలో చూడండి ఒకసారి. దేవుడు నోవాహు కుమారులను ఆశీర్వదించినటువంటి ఆదికాండం 9:1. నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి భూమిని నింపుడి, అన్నిటి మీద అధికారించాలి. అక్కడ నోవాహును అతని కుమారులను దేవుడి యెహోవా ఆశీర్వదించాడు. దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడో, కుమారుని వెనక్కి తిట్టినా కూడా ఏం కాదు. మా నాన్న వచ్చి నోవా వచ్చి ముగ్గురు కొడుకులు, ఏం పేరు? షేము, హాము, యాపెతు. షేము, హాము, యాపెతు. వీరిలో ఒకసారి నోవా ఎందుకో భక్తుడై ద్రాక్షారసం తాగి బట్టలు కూడా లేకుండా పడిపోయాడు. హాము చూశాడు. హాము చూసి ఏం చేశాడంటే, అయ్యో మా నాన్నగారు ఏంటి అలా పడిపోయి ఉన్నాడు, బాధగా ఉంది, తమ్ముడా బట్టలు తీసుకున్నాడు. బట్టల వస్త్రాలు తెచ్చాడు. ఆ వస్త్రాలు తెచ్చి, అమ్మో నాన్న చూడకూడదు, తండ్రి ఆ అంగవస్త్రం కలిగి ఉంటూ పిల్లలు చూడకూడదు. అది ఎందుకో మరి అప్పటి దినాల్లో మనకు తెలియదు. వెనక ఇద్దరేమో అన్ని చిక్కుబడి వెళ్ళిపోయారు. హాము కప్పాడు. నోవాహు లేచి కోపడిపోయి శపించాడు. ఎవరు శపించాడు తెలుసా? వాళ్ళ పెద్ద కొడుకు పేరుకున్నాను. 9:22 కనాను పెద్ద కొడుకు అంటే కొడుకుని ఏమన్నా పోయాడు కానీ మనవని శపించేశాడు. చూడండి, నువ్వెందుకు చూడాలరా? నేను మళ్ళీ లేచి నేను వస్త్రం వేసుకుంటాను కదా, కొడుకు చూడకూడదు అని. అయ్యో కొడుకులేదు, తప్పేం చేయాల. కానీ నోవాహు కొడుకులు ఎందుకు చెప్పించరా? కొడుకు దేవుడి చేత ఆశీర్వదించబడ్డారు. అర్థమైందండి? కొడుకులేమో దేవుడు ఆశీర్వదించాడు. ఇక దేవుడు ఆశీర్వించిన నేను శాపించడం పనికిరాదు కాబట్టి మనవణ్ణి, హాము పెద్ద కొడుకు కణాన్ని శపించేసి, అందుకని పాపం వాళ్ళు కనానీయులు శపించబడ్డారు. కనానీయులు అన్ని జనుల లిస్టులోకి వెళ్ళిపోయారు. కనానీయులు నోవా సంతానం అయినా కూడా వాళ్ళు ప్రక్కబడి జీవిస్తూ వచ్చారు. అందుకనే ఆ బీజం ఉన్నటువంటి ఆమె, ఆ కనాను స్త్రీ ఇక్కడికి వచ్చి అంటుంది, అయ్యా మొట్టమొదట ఆమె, దావీదు కుమారుడా ప్రభువా నన్ను కరుణించుమన్నది. ఆ మాటకి కరుణించలేదా ప్రభు? కాదండి, చాలా సంతోషపడ్డాడు. ఆయన వచ్చిందే అందుకని చెప్పాడు, రూట్లోనే రావలసి వచ్చెను కదా. ఆ కారణం ఇక్కడ తీసిన ఆన్సర్. జక్కయ్య ఉంటే ఆ త్రోవకు వెళ్ళవలసి వచ్చెను. ప్రభు చాలా పెద్ద స్కానర్.
మీరు గూగుల్ మ్యాప్ లో కొడితే ఏ ఊరైనా రూట్ ఎట్ వస్తుంది జీపీఎస్ పైన ఒక ఉపకరణం ఉంది కదా. మన ఊళ్ళో అన్ని పేర్లు ఉన్నాయి అక్కడ. ఇక్కడ నుంచి రూట్ తెలియని వాళ్ళు కూడా అలా తెనాలి పట్టుకుని తీసుకెళ్ళి ఇటు మొత్తానికి తెనాలి తీసుకెళ్ళిపోతుంది. దేవుడి దగ్గర పెద్ద స్కానర్, పెద్ద ఉపగ్రహం, పెద్ద శాటిలైట్ ఉన్నది యేసు ప్రభు దగ్గర. ఎవరో ఒక సహోదరి, మంచి ధనవంతురాలు, విద్యావంతురాలు, కనాను స్త్రీ ఆ ప్రాంతంలో ఎదురు చూస్తుంది కాబట్టి మౌనం ఉన్నాడు. ఆయన కేకలేస్తుంటే రెండో పాయింట్ రికమెండేషన్ పెడుతున్నారు. శిష్యులు ఉన్నారు చూడండి. ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కనుక రెండో రికమెండేషన్ ఏమిటి తెలుసా? టోటల్గా నా వైపు చూడండి. ఆపరేషన్ చేయాలనేది డాక్టర్ గారు అనుకుంటే మన గోపి డాక్టర్ గారు, కొండ డాక్టర్ గారు, వెంకట్రావు డాక్టర్ గారు, శ్రీనివాస డాక్టర్ గారు, ఏదో డాక్టర్ గారు, జ్యోతిమ్మ నీకు ఆపరేషన్ నేను చేస్తా అంటే చేసుకుంటావు. ఏమైంది నాకు వచ్చుగా, ఎందుకు చేయించుకోవు? కాదండి, పెద్ద డాక్టర్ చూపించుకుని వచ్చి నీ చేత చేసుకుంటే తప్పించుకోండి. అమ్మాయ్య ఏదో మామూలుగా అయితే అంత ఎందుకు మీరుంటారమ్మా అంటే చూపించుకుంటా. రిపోర్ట్స్ కావాలి, స్కానింగ్ రిపోర్ట్స్ కావాలి. లోపల గడ్డ ఎంతవరకు ఉందో, ఏం పోతుందో ఏంటో రిపోర్ట్స్ కావాలి. ఈ సహోదరి కనాను స్త్రీ పరీక్షలకు గురైంది. 3 పరీక్షలు. నెంబర్ 1 పరీక్ష, ప్రభు మౌనంగా ఉన్నాడు. ఎక్కడైనా ఇప్పుడు అడిగితే యేసు ప్రభు మౌనంగా ఉన్నాడా? లేడు. ఎందుకు తెలుసా? ఆ సహోదరి గొప్ప విశ్వాసం అని ఆయన చూస్తున్నాడు. నెంబర్ 2, శిష్యులు ఎప్పుడు చూసి నెట్టేస్తారు జనాన్ని. వీళ్ళు మారిపోయారు. అయ్యా ఆడగూతురు కేకలేస్తుంది అని రికమెండేషన్ చేస్తున్నారు. వీళ్ళలో కూడా మార్పు వచ్చింది. ప్రభు సంతోషంగా ఉన్నాడు. 3వది ఏంటి తెలుసా? మళ్ళీ వచ్చి ప్రభు ఆన్సర్ తెలుసా? ఏమన్నాడు తెలుసా? అమ్మా తల్లి, నేను ఎందుకు వచ్చాను తెలిసి లోకానికి ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెలకే కానీ మరి ఎవరి ఎందుకు నేను పంపడలేదు. లూకా సువార్త 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మా ఇశ్రాయేలు కోసం నేను వచ్చా, నువ్వు కనానికి రావు, నోవాహు మనవడు సంతానం అంత పో, మీరంతా కుక్కతో సమానం. ప్రభు మాట, నేను ఇశ్రాయేలు దగ్గరికి భోజనం వేయడానికి వచ్చా. ఈ మా పిల్లలకి వేసే రొట్టె ముక్కలు, మా ఇశ్రాయేలు జనానికి వేసే రొట్టె ముక్కలు తీసుకొచ్చి ఈ స్వస్థత, ఈ శక్తి నీకు ఇవ్వమంటావా? ఆమె ఏమో తెలిసి వెనక్కి వెళ్ళిపోవాలి. ఒక్క నిమిషం ఆమె నిరుత్సాహపడి మమ్మల్ని కుక్కలు అంటావా వెళ్ళిపోవాలి కదా. ఏంటండి వెళ్ళగా మమ్మల్ని అంతలా మాట అంటావా? దయ్యం ఉంటే ఉంది, పోతే పోయింది, నీవంతా నీ సేవ అంతా నీ ఇశ్రాయేలు అంతా వెళ్ళిపోయిందా? వెళ్ళలా. అందుకు ఆమె గొప్పది. ఇప్పుడు చెప్పడం ఒకసారి ఆమె ఒక మంచి డైలాగ్ అంటుంది. అయ్యా నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బల్ల మీద కూడా మొక్కలు తిండు కదా అని చెప్పింది. అప్పుడు అన్నాడు ఆయన, మావు తల్లి కదా మనము, అమ్మా నీ విశ్వాసం. దేవుని స్తోత్రం. 3 పరీక్షలు గెలిచి దావీదు కుమారుడా అని అడగానే అన్ని జనుల యొక్క విశ్వాసం ఎంత గొప్పది. క్రైస్తవులు మనమేమో అలవాటు చొప్పు ఆదివారం వెళ్ళాలి, అలవాటు చొప్పున మంచి మాంసం భోజనం చేయాలి, అలవాటు చొప్పున సాయంత్రం సినిమాకి వెళ్ళాలి, అలవాటు చొప్పున విచ్చలవిడిగా ఉండాలి, కొద్ది రెస్ట్ తీసుకోవాలి, సోమవారం నుంచి ఉద్యోగాలకు వెళ్ళాలి, డ్యూటీలకు వెళ్ళాలి. నేను చెప్పిన మాట కాదు. అమ్మగారు నేనున్న సభలో విశాఖపట్నం నుంచి వాడని చెప్పారు అమ్మగారు. ఆ వాడలో పనిచేసే పెద్దవాళ్ళు చెప్పారు ఆ మాట. క్రీస్తాస్ గారు ఒక సభలో మేము కూర్చున్నాం. సభ కాదు, కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్ అని చెప్పాడు. అందరు లీడర్స్ కూర్చున్నారు. ఓ రియల్ క్రిస్టియన్స్, నేను క్రిస్టియన్నే, నేను విశాఖపట్నం నేవీలో పనిచేస్తా, నా జీతం చాలా ఎక్కువ, జగదాం సెంటర్ లోతులు తెచ్చుకెళ్తాం, అక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ సర్వీస్కి వెళ్తా, వాళ్ళు సెకండ్ సర్వీస్ పిల్లలు వెళ్తారు, సదా సెంటగట్టు వెళ్తాం, పోయేటప్పుడు అసలు లైన్ అవుతాం, ఇంటికెళ్ళి మంచి భోజనం తింటాం,
కొంచెంసేపు పడుకుంటాం. నేను ఆఫీస్ కదా ఫోన్ చేస్తా, ఫస్ట్ షోకి రిలీజ్ సినిమాకి ఫ్యామిలీతో వస్తున్నా, బుక్ చేయి. అయిపోయింది చర్చి, అయిపోయింది ఆదివారం, క్రైస్తవ్యం. ఈమె ఎలా ఉంది? ఇది క్రిస్టియానిటీ అమ్మా చెప్పండి. కానీ అన్ని జనులు ఎలా ఉన్నారు? జేపర్ గారి వాక్యం ఇచ్చిందా, కలవరి వాక్యం ఇచ్చిందా, నేను ప్రార్థనగా పెంచాను, అమ్మో అమ్మో బుట్టు తీస్తే డేంజర్, పటాలు తీస్తే డేంజర్ అన్న సోదరి లేదా కనాల స్త్రీలు చప్పబడ్డ వారి కోసం వారి విశ్వాసం గొప్పదే. గట్టి చప్పబడ్డది అయితే వారి విశ్వాసంలో ఎదుగుతున్నారు ఇశ్రాయేలీయులేమో లేక. అందుకని ప్రభు వారు నన్ను కరుణించిన మాటికి యోహాను సువార్త మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం, శతాధిపతిని కూడా నన్ను కరుణించు అన్నప్పుడు ఆయన కూడా ఇలాంటి విశ్వాసం ఇశ్రాయేలులో ఆ వచనం చదువురా, తన దాసులు మాట మాత్రం సెలవిస్తే చాలు, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటేయ్యా. ఎన్ని బాధలు నన్ను ఈ ఎంత కష్టమో పడదాం. ఎన్ని బాధలు నన్ను ఇబ్బందులైనను, ఎంత కష్టమో వచ్చినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. మొదటి అంశం, నీకు విజయం కావాలంటే ఇంతకుముందు చెప్పారు, ఆమెలో 3 లక్షణాలు ఉన్నాయి. ఆమె విధేయురాలు. ఏంటో చెప్పండి? విధేయ. నెంబర్ 2 విశ్వాసురాలు, షీఈస్ బిలీవర్. నెంబర్ 3 పట్టుబట్టేటువంటి మొండి విజయం పొందేటువంటి గనురాలు. పట్టు ఎవరి కోసం? ఏందో మాట్లాడుతుంది. ఎవరి కోసం? ఊరిదేవుడు కుమారుడు ఎవరి కోసం? జ్ఞానయ్య. ఎవరి కోసం? కూతురు కోసం. చెప్పలే దేవుడు మమ్మల్ని రైట్. కనాన స్త్రీ కూతురు దయ్యం పట్టింది. ఆ దయ్యం పట్టేసరికి ఏసై దగ్గరికి వచ్చింది. ఏసై ఏమన్నా అవల కాదన్నాడు. అవల కాదట్లా, మాట ఇట్లా తెరపట్లా. నాలాగే ఒకసారి ప్రార్థన చేస్తా, అయ్యగారు వినిపించుకున్న మాట అంటావే, అట్లా వినిపించుకోకపోతే ఏమవుతుంది? ఆయన వినిపించుకోవట్లా. ఎప్పుడైతే అన్నాడు, నీ విశ్వాసం గొప్పదమ్మా, నీ కోరిక అది సిద్ధించింది, నీవు కోరినట్లే. అసలు ఒక్క మాట కాదండి, ఆమె కోరిక జరిగింది కదా. ఆమెన్ ఆమెన్. నాట్ ఓన్లీ జబ్బు, రక్షణ. నువ్వు ఏం కోరుకున్నావు? కనానీయులైనా కూడా ఇశ్రాయేలుకు రావడానికి ఇష్టపడ్డావేమో. ఆమె చెప్పండి. ఆమె వాట్ ఎవర్ యు డిజైర్, నువ్వేది కోరుకుంటుంది జరిగింది. ఎందుకు? విధేయురాలు, విశ్వాసురాలు, మొండిగా పట్టుకొట్టే ప్రార్థన పరురాలు గనురా. ఆమె కనానీయులు కావచ్చు, ఊళ్ళో అనుకుందాం, అన్ని జనాలు అనుకుందాం. అందుకనే ప్రభు ఎప్పుడు కూడా మనం కూడా అన్ని జనులే. మన యూదులువా? మన యూదులు కాదు, అనిలు, పిలక, ఘోష, భారతదేశం. తోమా రాబట్టి, భక్తులైన తోమా రాబట్టి సువార్త వచ్చింది.
ఆయన ఆలస్యం తెచ్చి కాబట్టి రోమన్ కేథలిక్ గుళ్ళు కట్టబట్టి కదా, మళ్ళీ ఏమో అనకూడదు, మనం గుర్తుపెట్టుకోండి. మరేం తల్లి వందనమ్మ చెప్పడం అంతవరకే మన పని. వాళ్ళు లేకపోతే మనకి ఏమి లేదు. బైబిల్ తెచ్చాడు మార్టిన్ లూథర్ గారు కాబట్టి బైబిల్ రాలా మన ఊరు జర్మనీలో ఉంది, అందులో లూథర్ చర్చిని గౌరవించు. ఆ తర్వాత ఈ బైబిల్ ప్రింట్ చేసింది, ఆ మైక్ మోగుతుందే బ్యాప్టిస్ట్ చర్చి కాపాడు విలేజ్ కేర్ బైబిల్ తీసుకొచ్చారు. ఓకేనా, మనందరూ కణనీయులే, మనం యేసే సంతానమే. మన అబ్రహాం యూదులు లాగా గడ్డలు పెంచుకున్నాడు కాదు. యూదులు అంటే వచ్చాడు ఆ రోజున, అది తీసుకుని వచ్చారు చూసారా తోడ, వాళ్ళు యూదులు, మనం కాదు యూదులు, మనలో కణనీయులే, శపించబడి వారు. అలాంటి వారికి యేసు రక్షకుడుగా ఆయన విధేయత, విశ్వాసం, అతని పట్టుదల, ప్రార్థన వల్ల గనురాగా నీవు కోరినట్టే నీకు జరుగుగా, నీకు గొప్ప విశ్వాసం. ఈ కాలంలో మనం ఏం కలిగినట్టే, మన విజయం పొందాలంటే, మన 40 దినాల శ్రమణ కాలంలో బలపడాలంటే యూ షుడ్ హావ్ ద గ్రేట్ ఫెయిత్, గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. నెంబర్ 2 ఏం కలిగి ఉండాలంటే అభివృద్ధి, ఎదుగుదల కలిగి ఉండాలి. తెస్సలోనికీ పత్రిక మనం చదువుకునే పత్రిక వాక్యంలో 4వ అధ్యాయం మనం చూసినట్లయితే, వెరీ గుడ్, హృదయంలో అంతకంతకు అభివృద్ధి నొందవలని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. అంతకంతకు మనము అభివృద్ధి చెందాలని యేసుక్రీస్తు నేర్చుకుంటున్నాము. అభివృద్ధి చెందేవాడు ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలంటే దేవుడి చిత్తం ఏదో తెలుసుకోవాలి. నేను డెవలప్ అవ్వాలి, దేవుడి చిత్తం ఏంటో ఈరోజు నేను ఇప్పుడు అనుకోలేదు, ఈరోజు అనుకున్నా. చిన్న సాక్ష్యం జాగ్రత్తగా, ఇప్పుడు అనుకోలేదండి, ఈరోజు అనుకున్నా. 2000 అంటే నా స్టడీస్ వేరు, చదువు ముందు ఇంజనీరింగ్, తర్వాత MA, తర్వాత లా మానేసా. ఆ తర్వాత కంప్యూటర్ చేశాను అమెరికా వెళ్ళడానికి. ఆ తర్వాత కోర్సు బీఈడీ చేసి పెళ్ళైన తర్వాత బీఈడీ చేసినప్పుడు 2005లో అయిపోయింది. కష్టపడి చేసిన తర్వాత నేను DSC రాస్తే 2008లో ఉద్యోగం వచ్చేది. కొంచెం మనసు పెడితే ఉద్యోగం వస్తే నేను అనుకున్నాను, ఇవాళ పాస్టర్ వారు ఒక చోట, నేను ఒక చోట, టీచర్ అనుకున్నాం. ఒక 8 ఏళ్ళు చాలా మంది ఉన్నారు, మీ ఫ్రెండ్స్ ఎమ్మెల్యే గారు. దేవుని చిత్తం అది కాదేమో, అంతేనా? అలెలు చెప్పండి, దేవుని చిత్తం ఆమె గట్టి చెప్పడం ఒకసారి, దేవుని చిత్తం అది కాదేమో. నేను ఒకటే చెప్పాను, భారతదేశంలో ఉద్యోగం చేయను, చేస్తే ఇతర దేశాలు చేస్తాను పిల్లల కోసం. ఈ దేశంలో అయితే బ్యాగో బోగో ఎల్ఐసో గొల్లైసో నా బాధ నేను పడతా తప్ప ఒకటి కింద నేను చేయలేదు చెప్పాను. ఎందుకంటే నా పరిచయం ఉంటుంది ఇక్కడ. ఎప్పుడు క్యాషియర్ వేయాలి, ఎప్పుడు నేను సాయంత్రానికి ప్రార్థనకి వెళ్ళాలి, 10 మంది దగ్గరికి వెళ్ళాలి. నేను నా వద్ద అయినా పర్లేదు అన్నాను. నేను రాయని చెప్పాను DSC. పిల్లలారా, ఫ్రెండ్స్, నేను ఇంజనీర్ అయ్యా. నా ఫ్రెండ్స్ చెప్పారు, సార్ సభలో దేవుని చదువు చెప్తున్నా, నేను ఇంజనీర్ యాక్చువల్గా బీడీ చదవకూడదు, చదివా. నేను రాస్తే ఇంగ్లీష్ వచ్చు, మ్యాథ్స్ వచ్చు, సోషల్ చదువుతాను. నమ్మకం వచ్చిన ఉద్యోగం అది. ఇంకొక పిల్లలు డబ్బులు BCC, ఒక క్రైస్టియన్ అని పేరు పెట్టుకున్నవాడు దెబ్బతింటాడుగా. అలా ఏం కదా ఇంజనీర్ ఎట్లా? నేను చిన్నపిల్లల పరిచయం కోసం, సైకాలజీ కోసం బీడీ చదివాను. నా ఉద్యోగం కోసం నేను సర్వీస్ నేను అప్పటికైనా మంచి LICలో ఉన్నా. ప్రియమైన వారు, దేవుడి చిత్తం ఏమిటో నీ ఎదుగుదల కోసం తెలుసుకో. పిల్లలేమనకండి, పిల్లలు కష్టపడుతున్నారు, చదువుతున్నారు, ఫెయిల్ అయ్యారు, ఏమైంది? వాడు చదవకపోతే క్రమంగా తిరిగి ఫెయిల్ అయితే గద్దించు. వారి కష్టపడి కూడా జరిగితే, ప్రభు నీ చిత్తం ఏమిటో నాయన. ఒక సాదృశ్యం చెప్తాను. ఒక పాప వివాహం చేసుకోవడానికి అన్న ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన అమ్మాయి చూడన్నాడు. ఒక ఆయన ఇంటర్మీడియట్ ఫెయిల్ అయింది బాబా, ఆమె పాస్ అయితే డిగ్రీ చేర్చబడతాను. నా ఫెయిల్ అయింది అనుకో, నెలకు నాకు దొరికిపెట్టిందిగా. అప్పుడు హైదరాబాద్లో దేవుని స్తోత్రాలే, ఆమె భక్తిగా దేవుని సంతరించి బిడ్డ చేసి పడేసింది. అయితే ఎస్ఏ రకం కూడా అంతేగా, పెళ్లి కూతురు, మనలో వచ్చే పెళ్లి కూతురు, చర్చిలో వాక్యం చెప్పే బిడ్డ. విజయం ఉన్నాడు తెలుసా? నేను ప్రార్థన రాబోయే నా భార్య ప్రార్థన చేస్తుంది సార్ నా కోసం. ప్రైజ్ రామే చెప్పండి.
ఆమె భక్తి పరుడు దేవుని చిత్తం మీద పరిశుద్ధత కలిగి చదువు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, మీరు పరిశుద్ధులవుతే అనగా దేవుని చిత్తం అంటే ఏం లేదండి, పాపానికి దూరం ఉండు, దేవునికి పరిశుద్ధతకు దగ్గర. పరిశుద్ధుడు అంటే ఎవరు? దేవుడే. పరిశుద్ధ 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 ప్రభువా వరదూత పరిశుద్ధ దేవ, కోటాను కోట్ల దూతలైన నిన్ను వర్ణించగలగా. దేవుని చిత్తం ఏంటమ్మా? అవన్నీ మనకు అర్థం కావు. భాష బైబిల్ మీరు నలుగురుకోవచ్చు. సంజయ్ గారికి, అన్నపూర్ణ గారికి, ఇది సుప్రీం గారికి బైబిల్ బ్యాచ్ కాదు, మా బ్యాచ్ మాట్లాడుకుంటాం. పరిశుద్ధత అంటే అర్థం తెలుసా? దేవునికి దగ్గర అవటం, దేవునికి దగ్గర అవటం. దేవుని చిత్తం ఏంటో తెలుసా? దేవునికి దగ్గర అవు. దేవుని దూరం అవటం ఏంటి? అయ్యా నేను రాలేదు సార్, బుడకుండే కాళ్ళు రెండే అయ్యా, వద్దులయ్య గారు, ఇదివరకు పంటలేగా, ఇప్పుడు టైల్స్ వేసారుగా, రావు. ఆ టైల్స్ డబ్బు రావాలంటే భయం వేస్తుంది, జారి పడతాం మనం, బురద కదా, బాగోదులయ్య గారు. ప్రభు అంటున్నాడు పరిశుద్ధత పరిశుద్ధత రండి, ఏం పర్వాలేదు. దేవుని చిత్తం అంటే ఏంటంటే ఈ శిలువ ధ్యానాల్లో యూనివర్సల్ కాల్ ఫర్ ఎవ్రీబడి. పాపు లేనిది, సుంకర్ లేనిది, కరానీ లేనిది ఎవరికైనా కూడా ప్రభు వచ్చి ఆయన కొనుగోలంటే అర్థం ఏంటి? అక్కడ నువ్వు అడిగింది ఇవ్వలేదంటే అర్థమైంది. అక్కడ నువ్వు ప్రార్థన చేసే సంబంధం వదలదంటే అర్థమైంది. అక్కడ దేవుని వెరీ గుడ్ రా, ఏంటది? దేవుని చిత్తం. ఇక్కడ ప్రాక్టికల్ జరిగింది కదా. దేవుని చిత్తం, దేవుని చిత్తానికి మొట్టమొదటి గొప్ప విశ్వాసం ఉండాలి. రెండవది దేవుని చిత్తానికి లోబడాలి. మూడవది ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 16 చదువుతున్నాను. నేను పరిశుద్ధులైనాను కనుక మీరు పరిశుద్ధులైనడని. అయ్యో, గొప్ప విశ్వాసం కానీ అభివృద్ధి కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. అప్పుడు మనం ఎలా ఉంటామంటే దేవునిలో ఎదిగే వారిగా ఉంటాం. అమ్మగారు చెప్పినట్లుగా విజయం పొందుతాం. ఏం పొందుతాం? విజయం పొందుతాం. విజయం పొందాలంటే కనాను స్త్రీలా ఉండాలి, విధేయురాలుగా ఉండాలి. రెండవది గొప్ప విశ్వాసాలు. మూడవది మొండి పట్టుబట్టిన ప్రార్థన. కూతురు దగ్గరికి ఎడదగ్గ ఆ కూతురు దయ్యం, ఆ కూతురు దయ్యం పోవాలంటే ఏమంటుంది? ఎన్ని పర్లేదు ఏమంటుందామె? నేను మాత్రం ఇక నువ్వు పోతున్నా దిక్కులేదట. దెర్ ఇస్ నో అదర్ వే. అయ్యా ఇదే ఛాన్స్, నువ్వు వెళితే లేదు, అందరూ చూపించా, డబ్బంతా తగలబెట్టేసా, ఇక నేను లేదు. నువ్వు లేకపోతే నా కూతురేగా, నా కూతురు లేకపోతే నేను లేదు. నా సోదరి సోదరులారా, నీ పిల్లల కోసం ఏ ప్రార్థన చేస్తున్నావు? నిద్రపోయేటప్పుడు ఏదో ప్రభా పిల్లలు దీవించు, పిల్లలు కాపాడు, ఆ డ్యూటీ ప్రార్థన కాదు. నాయన నీ చిత్తం ఏమిటో నా బిడ్డల పట్ల జరిగి. ఆమె చెప్పండి. దేవుని చిత్తానికి లోబడదాం. గొప్ప విశ్వాసం కలిగి శతాధిపతిలాగా కరుణించన్నప్పుడు సమర స్త్రీ కూడా నేను మెస్సియాను చూశాను. యేసు ప్రభు దర్శనం మనం చేస్తున్నాం. యేసు ప్రభు దర్శనం చేస్తున్నాం. ఒక సందర్భం చెప్పి నేను మీకు ముగించాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభుకు ఉన్నటువంటి గొప్ప అలవాటు ఏంటంటే ఆయన చాలా జ్ఞాని, దైవకుమారుడు కదా. ఒకసారి యూత్ వాళ్ళు మార్క్స్ 2వ అధ్యాయంలో ఆ జబ్బులు పడ్డ తన ఫ్రెండ్స్ని తీసుకొస్తే, ఒకళ్ళని తీసుకొస్తే ఆ నలుగురు కప్పు పైకి తీసి కింద దించారు. ఆ దించినప్పుడు యేసు వీడికి చూస్తున్నాడు, ఈ మంచం కింద చూస్తున్నాడు.
ఈ మంచంలోను తాళ్ళు చూశాడు, పైతో అడ్డించారు. అరే రే కిక్కిరిసిపోయి జనం అంతా ఫుల్గా ఉన్నారని వెనక్కి వెళ్ళకుండా ఉన్నాము. బైబిల్లో యేసు వారి విశ్వాసం చూచి ఐదుగురు బాగా ఆడుకునేటలో ఒకటికి వచ్చింది పక్షవాయువు. ఆ రోగం కోసం వీళ్ళంతా కూడా అరే మనందరం కలిసి ఉన్నాం కదని యేసు ఎవరి విశ్వాసం చూశాడు? ఇక్కడ తీసుకువచ్చిన వారు ఎంతమంది? ఒకవేళ మన ఇంట్లో ఒక్కరు ప్రార్థనకు రాకపోయినా నలుగురు వారి మనస్సులో ఐక్యత ఉన్నది, ఆశ ఉన్నది, విశ్వాసం ఉన్నది, పట్టుదల ఉన్నది. ఆమె చూడాలని ఒకటి ఆమె ఆశ ఉన్నది, తర్వాత విశ్వాసం ఉన్నది, పట్టుదల ఉన్నది, వాళ్ళందరూ అవసరం ఉన్నది. అది కాక యేసు ప్రభు శక్తిమంతులని నమ్మకం ఉన్నది. చప్పట్లు ఒక్కసారి. ఇంటిలో ఒక్కరు తక్కువైనా మిగిలిన వారి విశ్వాసాన్ని బట్టి ఇక్కడ అద్భుతం జరిగించారు. వీడేమో నీకు ఇప్పుడు కూడా నమ్మకం లేదేరా, నీ పాపం వీళ్ళు నమ్మకం లేదు. ఎంతమంది ఉంచారు మా నాన్న, మీరు తీసుకెళ్తే ఏమన్నా స్వస్థపడతానా అన్నాడు కదా, అనుకున్నాడు దోషవాడు. అందుకనే వీళ్ళందరి విశ్వాసం పట్ల ఎక్కడ చూసిన నీ విశ్వాసం, ఇక్కడ మాత్రం వారి విశ్వాసం. నష్టమైన అందులో దాని అంకుల పిల్లలతో పెంకులు ఏం తప్ప మీరు పెంకులు పట్టాయనుకో, అంకులు మేము కట్టిస్తాం, బాబాయ్ కట్టిస్తాం, మాయ మేము గొప్పెక్కిస్తాం, నువ్వు మాత్రం మామూలు స్వస్థపడాలి. ఆ ఇంట్లో అనుకుంటారు డబ్బులని, మన డబ్బులు తీసుకెళ్ళి అన్నపం గారు పెట్టామా, ఎవరు ఎందుకు మా శస్త్రం చెప్పుకుంటారు. అన్నపం గారు పైకి గొప్ప తీసుకుంటే తిన్నావు పెంకులు డబ్బులు ఎంత రెండు వద్దులే అయ్యాపో నా బాధ నేను పెడతానే ఆడు పోగపడ్డాడు కడతారు కదా, వాడు కూడా ఇంట్లో కూడా అద్భుతం చూసినప్పుడు, విశ్వాస వేరులు మనం చూసినప్పుడు ఇతరులు కూడా దీవిస్తారు. అవునా? అవును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనాను స్త్రీకున్న గొప్ప విశ్వాసం మనం కలిగి ఉన్నాం. యవనస్తులకు ఉన్నటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నాం. శతాధిపతికున్న విశ్వాసం మనం కలిగి ఉన్నాం. దేవుడు గొప్ప కార్యం పట్ల జరిగించును కాక ప్రార్థన చేస్తున్నాం. అందులో లేచినండి, కళ్ళు మూసుకోండి. నీకు ఏ కోరిక నీకుందో నీవు కోరినట్టే నీకు జరుగుగాక. దేవుడు మన కూడా కోరుకోసాడు. సర్వచిత్తాంబు నీవే సరే ఒకసారి బైబిల్ పైకి లేపండి, మళ్ళీ మూసుకుని పైకి లేపండి. ఒకసారి ప్రార్థన చేయబోతుంది అందరి కోసం. దేవుడు మీ కోరికలు సిద్ధింపచేయును గాక. దేవుడు చిత్త ప్రకారం మీరు జరిగించును గాక. దేవుడు మీ విశ్వాసం గొప్ప విశ్వాసం చేయను గాక. దేవుడు మీ కుటుంబంలో ఐక్యత ప్రార్థన కలిగించును గాక. ఐక్యత ఆశ కలిగించును గాక. అవసరాలు తీర్చబడు గాక. నమ్మకం తీర్చబడు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. ఏ కోరిక ఒకటే గట్టిగా అడుగు. అది రక్షణ, వివాహమా, సంతానమా, బిడ్డల చదువా, రుణములు ఓటమా, అనారోగ్య స్వస్థత, పరిచర్య, అది ఏదైనా బ్రదర్స్ ప్రభుని ఒకటి అడుగు. వచ్చి పట్టుబట్టి దయ్యం పోవాలని అడిగింది. ప్రభుని అడుగుదాం. ఎవరితో వచ్చి నా బిడ్డ స్వస్థపడాలి, మా ఫ్రెండ్ బాగుపడాలని అడిగారు. ప్రతిశతం పోవాలి. నా దాసు స్వస్థపడ శాతం ఒకటే క్లియర్గా అడుగుతాం ప్రభుని. గాడ్ గివ్ us రిజల్ట్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గలది పరలోకపు వందనములు దేవా తండ్రి. ఇంటిలోని రెండవ ఆదివారంలో ప్రభా మీరు మాతో మాట్లాడండి. గంభీరమైన సంగతులను బట్టి మీకు స్తోత్రములు ప్రభా.
దేవా తండ్రి ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రమే ప్రభువా. దేవా తండ్రి ఒక అన్య జనులు ప్రభువా, దేవా తండ్రి అన్య జనాంగంలో వచ్చిన స్త్రీ ప్రభువా, తన కుమార్తె నిమిత్తమే ప్రభువా, దేవా తన గొప్ప విశ్వాసాన్ని ప్రకటించిన రీతిగా ప్రభువా, మేము కూడా అతని గొప్ప విశ్వాసం కలిగిన స్త్రీల వలె ప్రభువా, దేవా మా కుమార్తెల కోసం, మా కుమారుల కోసం ప్రభు, మా యజమానుల కోసం మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. దేవా తన విశ్వాసమునే కవచాన్ని ధరించుకున్నట్లుగా ప్రభువా, దేవా తన గొప్ప విశ్వాసాన్ని కలిగి మిమ్మల్ని గోజాడుతూ నా తండ్రి ప్రభువా, పట్టుదల కలిగి నా తండ్రి ప్రభువా, నీకు కోరినట్లే నీకు అవునుగా కానీ గొప్ప వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నట్లుగా నా తండ్రి ప్రభువా, మీకు చిత్తానికి లోబడే భాగ్యం అందరికి దయచేయండి ప్రభువా. మీకు దగ్గరగా ఉండడమే మీ చిత్తమని, పరిశుద్ధత అని మీరు తెలియజేసినందుకే మీకు స్తోత్రములు ప్రభువా. దేవా మా యజమానులందరూ ప్రభువా నీకు దగ్గర ఉండకు మీ కృపను భద్రపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి, మీకు స్తోత్రములు. దేవా తన శతాధిపతి విశ్వాసం, దేవా తన్ని మాట మాత్రం సెలవిమ్మన్నారు, అలాగే మాత్రం మాట మాత్రం సెలవివ్వండి ప్రభువా. మా యజమానులందరూ స్వస్థపడతారు, నీకు దగ్గర అవుతారు తండ్రి. మా కుమారులు మా కుమార్తెల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభువా. దేవా తండ్రి ఒక్కసారి మీ యొక్క గొప్ప విశ్వాసాన్ని కలిగినటువంటి బిడలుగా దేవా తండ్రి పరిశుద్ధతను మా అందరికీ ప్రోక్షింప చేయమని, నీవు కోరినట్టు నీకు అగులుగా అనే గొప్ప వాగ్దాన స్వతంత్రించుకునే బిడ్డలుగా మమ్మల్ని కూడా దీవించమని, మా యజమానులకు మా యాజకులకు ప్రభువా దేవా మీకు ఆత్మ నిండుగా మెండుగా సమృద్ధిగా మీరు కొమ్మరించినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తూ వేస్తున్నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వలన మీరు గనుక మీ తలపులు కావాలని గాక. ఆమేన్. మరియా దైవ ఆరాధన ఏగినా నాయ్ యో దేవా వేగే అలినా యక్తి హృదయాంబల శంభుజే యో దహనా బలి నీకునా నిష్ఠమో మరియా దైవ ఆరాధన ఏగినా దయచేసి కూర్చున్నాం. మీ కాటేశ్వర దేవుడు మీ విశ్వాసం ద్వారా మీ కోరికలు సిద్ధింపచేయడం ప్రార్థించాము గారు. ప్రభు విజయశ్రీమైన కృతజ్ఞతలు